హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్. ఇదొచ్చేసి మంగళ స్నానం వీడియో అండి. మంగళ స్నానం అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేశారు. అన్నీ ఒకటి తర్వాత ఒకటైతే అన్నీ ఆ రోజైతే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నలుగు ఫంక్షన్ అన్నీ అయిపోయాయండి. తర్వాతయితే మే మంగళ స్నానం కోసమైతే అందరూ బాయ్స్ అంతా ఇలా రెడీ అయితే వచ్చారు. లేడీస్ కంటే కూడా బాయ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. అందరూ చూడండి యెల్లో కలర్ డ్రెస్ తెచ్చుకునేసి రెడీ అయిపోయి ముందే పెళ్ళికొడుకు అంటే ముందే రెడీ అయ్యి వీళ్ళు వచ్చేసారు. ఇంకా మేము కూడా అండి రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా ఆ సేమ్ డ్రెస్సులండి. శారీ ఏం చేంజ్ అయితే చేయలేదు. ఇంక నేను యెల్లో కలర్ అయితే తెచ్చుకోలేదని చెప్పాను కదా! ఇక్కడొచ్చి చిన్న రీల్స్ అయితే చేపిచ్చారులెండి. ఇంకా స్టూడియో వాళ్ళు ఉంటారు కదా! వీడియో తీసేవాళ్ళు. ఏదైనా కొన్ని రీల్స్ చేసుకోండి అంటే ఇంకా వాళ్ళొచ్చేసి కొంచెం వీడియో అయితే రీల్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా నేనదైతే సౌండ్ అయితే పెట్టలేదు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడొచ్చేసి వాళ్ళ సిస్టర్స్ అండి. పెళ్ళికొడుకు సిస్టర్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ అయితే చేస్తున్నారు. రీల్స్ కోసమని కొన్ని అవి ఇవి అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదులెండి. ఒకటి తర్వాత ఒకరొచ్చేసి ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ అవ్వ, తాత వాళ్ళైతే చేస్తున్నారు. ఇంకా ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి చేస్తూ ఉన్నారు. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోలోనే అన్నీ మిక్స్ అయితే ఉంటాయి. బాయ్స్ కూడా జెంట్స్ వాళ్ళు కూడా అందరూ అయితే రీల్స్ అయితే చేసుకున్నారులెండి. తర్వాత కూడా నా దగ్గర వీడియో అయితే మిస్ అయిపోయింది. ఉన్న వీడియోస్ మాత్రం పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ అండి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఒకరి తర్వాత ఒకరు అందరూ. అది మొత్తం చూడండి అక్కడంతా చుట్టుపక్కన అంతా యెల్లో కలర్ వాతావరణంలోనే ఉంది అసలు. అంత పచ్చగా అసలు చాలా బాగా అనిపించింది. చాలా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరూ అయితే బాగా రెడీ అయితే వచ్చేసారు. చెప్పారు కదా! చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరైతే ఆ డ్రెస్ అయితే యేసుకునేసారు. యెల్లో కలర్ డ్రెస్ అంతా తెచ్చుకొని. మొత్తం సెట్ తీసుకున్నారండి. వాళ్ళు మాట్లాడుకొని ఒకరే సెట్ తీసుకొనొచ్చారు. అందరూ ఒక్కొక్కరు ఒకటి తీసుకుంటే ఎక్కువ పడతాయి కదా అనేసి ఇంకా అలానే అవే తీసుకున్నారు. ఇంకా లేడీస్ అంటావా మామూలుగా డ్రెస్సులు అవి ఇవి ఉంటాయి కదా! మిగతా వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, ఆంటీ వాళ్ళు ఇలా శారీస్ అయితే తీసుకుంటారు. నాకైతే తెలియదండి. ముందు రోజు అన్నీ అయిపోతాయి అనేసరికి నేనొచ్చేసరికి అయిపోతాయి కదా అనేసి ఇంకా నేనైతే ఏం తీసుకొనొచ్చుకోలేదు. ఇంకా లాస్ట్ అండి ఇక్కడ పెళ్ళికొడుకు పైన అంతా బిందెలతో పోస్తారు కదా! ఆ వీడియో అయితే అది వీడియో అయితే క్లిప్ అయితే నా దగ్గర లేదండి. ఇంకా పెళ్ళికొడుకుతో కూడా కొన్ని రీల్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళంతా చూడండి చిన్న పిల్లోడు కాంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడండి ఎలా ఉన్నారో. ఎంతమంది పిల్లలొచ్చేసారో. పిల్లలు, పెద్దలు అందరూ తేడా లేకుండా చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఏ గొడవలు గానీ, డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేకుండా సందడిగా అయితే చాలా బాగా జరిగింది. అరుచుకోవడం, గొడవ పడడం అవి ఇవి అయితే ఏం లేదు. ఇక్కడొచ్చేసి క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా చూడండి. కొంచెం క్లిప్ అయితే ఉండే అది యాడ్ చేస్తున్నాను. ఇంక తర్వాతయితే పెళ్ళికొడుకునైతే రెడీ చేస్తారు. అన్నీ ఒకటి తర్వాత ఒకటండి. ఇంకా 1 అవర్, 2 అవర్స్ తర్వాత తర్వాత పెళ్ళికొడుకునైతే రెడీ చేసేసారు. పెళ్ళికొడుకు రెడీ వచ్చి వాళ్ళ మేనమామ లేడనేసి వాళ్ళ మేనత్తతో అయితే చేపిస్తున్నారు. వాళ్ళ మేనమామ వైఫ్ అండి. ఇంకా ఇట్లా దండేసి ఫస్టు పెడతారంట కదా! పూదిచ్చేసి పసుపు, కుంకుమ పెట్టేసేసి అందరు పెళ్లి కాని వాళ్ళ మెడలో అయితే పూలమాలయితే వేసి మళ్ళీ వేస్తారట. ఇంకా అలా చేసి పెళ్ళికొడుకైతే రెడీ అయితే వచ్చారు. ఇంకా అలా అందరిని అడిగి యేసుకొని ఇంక ఇక్కడొచ్చేసి వాళ్ళ నానమ్మ అండి. పెళ్ళికొడుకు వాళ్ళ నానమ్మ తనైతే చైన్ అయితే వేసింది. పెళ్ళికి గిఫ్ట్‌గా అయితే చైన్ అయితే వేసింది. ఇంకా అందుకు అది కూడా వీడియో అయితే తీస్తున్నారు. ఇంక ఇక్కడ నుంచి రిసెప్షన్ స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వీడియో అయితే. కానీ ఇక్కడొచ్చేసి పెద్ద వీడియో అయితే ఏం లేదండి. సింపుల్‌గా అయితే ఎండ్ చేసేసాను. ఎందుకంటే ఇంకా అబ్బాయి రెడీ అయిపోతాను వెళ్ళిపోయాడు. ఇంకా మేము కూడా తర్వాత వెళ్ళేసాం వెహికల్‌లో. ఇంకా పెళ్ళికొడుకుతో వెళ్తే కొంచెం లేట్ అవుతుంది కదా! అక్కడికే చినుకులయితే పడుతున్నాయి. ఇంక అందుకు మేమైతే రెడీ అయిపోయి పక్కన కూర్చున్నాము. ఇక్కడొచ్చేసి వాళ్ళ సిస్టర్స్ అని వాళ్ళు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. పెళ్ళికొడుకుతో అందరం వీడియోస్ అయితే అలా చిన్న ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇంక అదేలెండి తర్వాతయితే మేము తీసుకోలేదు. పెళ్ళికొడుకుతో పాటు ఇంట్లో తీసుకున్న ఫోటోసే అండి. ఇంక తర్వాత ఎక్కడ గానీ పెళ్ళికొడుకుతో గానీ, పెళ్ళికూతురు గానీ ఫోటోస్ అయితే తీసుకోలేదు. అక్కడికే టైం అంతా అయిపోయింది. ఇంక ఇక్కడొచ్చేసి ఫైనల్‌గా మేము గూడా ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము.
ఇంకా పెళ్ళికొడుకు బయలుదేరే ముందండి ఇవన్నీ. ఇంకా పెళ్ళికొడుకు బయలుదేరే ముందు ఇంకా ఇంట్లో టెంకాయ కొట్టి వచ్చేస్తాడు కదా! ఇంకా టెంపుల్స్‌కి అన్నీ తిరుగుతారు కదా! మేమైతే వెహికల్స్ కోసమని అందరం రెడీ అయిపోయి ఇక్కడైతే బయట నిలబడుకున్నాము. ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ వస్తుంటారు కదా! ఇంకా అందరితో కొంచెం ఫోటోస్ అయితే తీసుకుందామనేసి ఫోన్ ఆన్ చేసుకునేసి పిల్లల చేతికి ఇచ్చేసానండి. వాళ్ళని అడిగి తీయమని చెప్పేసి ఇంకా ఇలా ఒకరి తర్వాత ఒకరం అందరం అయితే ఫోటోస్ తీయమంటే వీడియోస్ అయితే తీశారు. సరే ఏదో ఒకటిలే అనేసి వీడియో అయినా గుర్తుండిపోతుంది కదా! పోస్ట్ చేసి అలానే వీడియో అయితే తీయమని చెప్పేసాను. ఇక్కడొచ్చేసి నేను రిసెప్షన్‌కి పట్టు సారీ అయితే తెచ్చుకున్నానండి. అక్కడికే చాలా చినుకులు అప్పుడప్పుడు రాలుతూ ఉన్నాయి. ఇంకా మేమేమనుకున్నానంటే పెళ్ళికొడుకు వెంట తిరిగే పని కదా! సరే అక్కడికెళ్ళిన తర్వాత కట్టుకుందాం నీట్‌గా ఉంటుంది కదా! అనేసి నేనైతే నార్మల్ శారీనే కట్టుకున్నాను. ఒకవేళ కుదిరితే ఇదే శారీ కంటిన్యూ చేద్దాం. లేకుంటే శారీ అయితే చేంజ్ చేద్దాం అనేసి ఇక్కడొచ్చేసి నార్మల్ శారీనే కట్టుకున్నాను. చూడాలి ఒకవేళ వీలైతే వెళ్ళిన తర్వాత శారీ చేంజ్ చేద్దాం అనే ఒక ఇదిగా ఉండే. ఒకేసారి లగేజ్ కూడా తెచ్చుకున్నాలెండి. ఇంకా మార్నింగ్ పెళ్లి వరకైతే ఉండట్లేదండి. రిసెప్షన్ అయిపోయిన వెంటనే మార్నింగ్ పొద్దున్నే 9కి ముహూర్తమండి. నేను 8:30 కల్లా బయలుదేరాలనేసి ఇంకా పెళ్లి వీడియోలో కూడా నేను లేనండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వచ్చి స్టేజ్ పైకి వచ్చిన వెంటనే నేనైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా! తిరుపతిలో అయితే ఉన్నారు. ఇంకా మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ ఇంకా నైట్ అయిపోతుంది. ఈవినింగ్ 7, 8 అవుతుందో కూడా తెలియదు. ఇంకా ట్రైన్ కూడా వసతి సరిగా లేదండి. ఇక్కడొచ్చేసి ఇంకా వచ్చేసాము. వెహికల్ అయితే చూసారు కదా! ఇప్పుడే దిగేసి అందరం అయితే ఒకరి తర్వాత అయితే వస్తున్నాము. ఇంతే అండి. నెక్స్ట్ వీడియో అయితే రిసెప్షన్ వీడియో ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి అందరం బ్యాగులు మోసుకొని వస్తున్నాము. ఎందుకంటే అందరం పెళ్ళి అయిపోతున్న వెంటనే రిటైర్డ్ పెళ్ళి అయిపోయిన వెంటనే రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు లగేజ్ అయితే తెచ్చుకున్నారు. అక్కడైతే పెట్టుకోలేదు. కానీ అందరు ఇక్కడే ఇంటి దగ్గరే రెడీ అయితే వచ్చేసారండి. దగ్గరలోనే అనమాట. 10-15 మినిట్స్ కూడా పట్టదు. ఇంక ఫైనల్‌గా మండపంలోకైతే వచ్చేసాము. ఇంక రిసెప్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. వర్షం అయితే పడలేదు. చూడాలి ఒకవేళ నేను శారీ చేంజ్ చేసుకోవాలనుకోని శారీ అయితే తెచ్చుకునేసాను. లగేజ్ అయితే ఎక్కువేం తెచ్చుకోలేదండి. ఒక చిన్న బ్యాగ్ అయితే తెచ్చుకునేసాను నేను. దూరం కదండీ! మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ అయిపోతుంది. నేను ఇంటికెళ్ళేసరికి, తిరుపతికెళ్ళేసరికి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియో రిసెప్షన్ వీడియో ఉంటది చూసేయండి.